శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కరు చక్కెరలేని తేనీరు 2 బల్లులు. 6వ అధ్యాయములో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను. ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా ఉండెడిది. తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించున్నట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకం ఉంచుకొనియే ఉందురు. ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనెదరు. తలపైన పాగా గాని, పేట అనగా ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించేది దోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై మసీదునకు పోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగన జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వాటినన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకొనేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించెడివాడు. ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపైని, శరీరము పైన ఏమీయూ తొడిగెడివారు కారు. చేతి యందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవారు. చోల్కరు చక్కెరలేని తేనీరు. పూనా, అహ్మద్ నగర్ జిల్లాలో బాబాను గూర్చి అందరికీ తెలియను కాని నానాసాహెబ్ చందోర్కరు ఉపన్యాసముల వల్లను, దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము సంతసము కలుగచేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందుగాని, యోగుల యందుగాని ప్రేమ, విశ్వాసములు కలుగును. కాని దాసగని యొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరముగా ఉండెను. ఇచ్చట ఒక ఉదాహరణమునిచ్చెదను. ఠానాలనున్న కౌపినేశ్వరాలయంలో ఒకనాడు దాసగను మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అన్నతడు ఉండెడు. అతను పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగను కీర్తన్ను అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చెదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెదను. నీ పేరున కలకండ పంచిపెట్టుదును. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాసయ్యెను. స్థిరమైన ఉద్యోగము దొరికెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండు అనుకొనెను. చోల్కరు బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును కాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. చోల్కరుకెటులైనా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగల్చవలనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను.
ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నీయూ ఆనాడు నెరవేరిననియూ తనకు ఎంతయో తృప్తిగానున్నదనియూ బాబాతో చెప్పెను. చోల్కరు బాపూసాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో ఉండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను: నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకలలోని భావమును గ్రహించిన వాడై చోల్కరు మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమై ఉండునా అని ఆలోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేయవలని ఉద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు, తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుట అను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్ప ఉద్దేశించెను: నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉండెదను. నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రములకు అవతల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందుగల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించెనో గదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగెను. అది శుభశకునమా లేదా అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కాని వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునకు అదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయాను. చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచు అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపురోతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను. రాబోయే 2 అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను. ఇది అంతయు బహు విచిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తరలేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.